నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ గూండాలకు భయపడొద్దు, వైఎస్ షర్మిల వెల్లడి. చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక గుండెపోటుతో మృతి చెందిన 5 కుటుంబాలను పరామర్శించిన భువనేశ్వరి. కోలాహలంగా తమ్మపూడి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమం. అధిక సంఖ్యలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. నిప్పుల కుంపటిలా ఏపీ. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు దాటే వరకు బయటకు రావద్దని హెచ్చరిక. కాంగ్రెస్ నుంచి కడప ఎంపీ అభ్యర్థిగా దివంగత వైఎస్ కుమార్తె సీఎం జగన్ చెల్లి షర్మిల పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జిల్లాలోని బద్వేలు నియోజకవర్గం కాశీనాయన మండలంలోని అమంగంపల్లె నుంచి బస్సు యాత్ర చేపట్టారు. వివేక కూతురు డాక్టర్ సునీత పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ ఎన్ తులసిరెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీరాములు, బద్వేలు అసెంబ్లీ అభ్యర్థి విజయ్ జ్యోతితో కలిసి బస్సు యాత్ర చేపట్టారు. అధికారం ఇస్తే ప్రజలు ఆ అధికారాన్ని ఒక హంతకుణ్ణి కాపాడడం కోసం వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు, రాముడికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలాగా. ఇన్ని సంవత్సరాల వాళ్ళ రాజకీయ ప్రయాణంలో ఒక్కసారి కూడా రాజశేఖర రెడ్డి గారి మాట జవదాటని తమ్ముడు వివేకానంద రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కడప జిల్లాలో ఆ అవసరానికి ఆ పనికి చేసి పెట్టేవాడు వివేకానంద రెడ్డి గారు. అలాంటి వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడిని 5 సంవత్సరాల క్రితం గొడ్డలితో ఘోరాతి ఘోరంగా అతి దారుణంగా చంపేస్తే కనీసం ఈ రోజు వరకైనా న్యాయం జరిగిందా? హంతకులు, హత్య చేసిన వాళ్ళు, హత్య చేపించిన వాళ్ళు యథేచ్ఛగా రోడ్డు మీద తిరుగుతున్నారు అంటే ఇక న్యాయం బ్రతికున్నట్ట? ఎందుకు తిరగగలుగుతున్నారు? ఎందుకు శిక్ష పడలేదు? ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఇస్తే అధికారాన్ని వాడుకొని హంతకుల్ని కాపాడుతున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఈ రోజు అవినాష్ రెడ్డి అనేవాడు దోషైనా కూడా ఈ రోజు వరకు కూడా శిక్ష పడకుండా తిరుగుతున్నారు. కనీసం ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు. 5 సంవత్సరాలు అయింది చంపేసి. ఈ రోజు వరకు కూడా ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని అడ్డు వేశాడు. కాబట్టి అధికారంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్న వాడు జగన్మోహన్ రెడ్డి గారు. బీజేపీ పార్టీకి బానిసగా మారిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ బీజేపీతో ఉన్న ఆ పొత్తు కోసమే ఈ రోజు అవినాష్ అనేవాడు ఇంకా యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. మరి ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదా? ఇదంతా ఒకెత్తైతే ఈ రోజు మళ్ళీ అదే హంతకునికి, అదే హత్య చేసిన వాళ్లకు, వివేక మరణానికి, చావుకు కారణమైన వాళ్లకు మళ్ళీ వాళ్ళకే ఎంపీ టికెట్ ఇచ్చారంటే ఇక ఏం చెప్పాలి? ఇది అధికార అహంకారం కాకపోతే మరి ఏమిటి అని అడుగుతున్నాం. ఒకవైపేమో వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారు, ఇంకోవైపేమో మళ్ళీ వాళ్ళకే అధికారం కట్టబెట్టడానికి మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు అంటే ఇక ఎప్పటికీ హంతకులే పరిపాలన చేయాలా? హంతకులే పాలకులుగా ఉండాలా? ఏం చెప్పదలుచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప సీటుకు పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే ఇలాంటి హంతకులు మళ్లీ గెలవకూడదు కాబట్టి నేను పోటీ చేస్తున్నా. ఇలాంటి హంతకులు మళ్లీ చట్టసభలకు వెళ్లడానికి వీల్లేదు కాబట్టి నేను పోటీ చేస్తున్నా. మీ అందరూ ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు మీకు అందుబాటులో ఉండి మీ అవసరాలు తీర్చారో, మీకు సేవ చేశారో, మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను మాటిస్తున్నా, మీకు అందుబాటులో ఉంటా. మీరు గెలిపించండి. మీ బిడ్డనవుతా. మీ బాధ్యత నా మీద మోసుకుంటా. మీ బలమైతా. మీరు ఆశీర్వదించండి. మరొకసారి చెప్తున్నాం, ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం. మనసు పెట్టి ఆలోచన చేసి ఓటు వేయండి. మళ్లీ అహంకారులకు ఓటు వేస్తే, మళ్లీ ఈ హత్య రాజకీయాలను ప్రోత్సహించే వాళ్లకు ఓటు వేస్తే భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు. మళ్లీ చెప్తున్నాం, న్యాయం తరపున, ధర్మం తరపున మీ అందరూ నిలబడండి. దేవుడు ఆశీర్వాదం మన మీద ఉంటుంది, మీ మీద ఉంటుంది, మన నేల మీద ఉంటుంది, మన కడప గడ్డ మీద ఉంటుంది. మళ్లీ చెప్తున్నాం, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి. తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇచ్చినా తీసుకోండి, వైసీపీ పార్టీ డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి ఆలోచన చేయండి. హత్య చేసిన వాళ్లకు, హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న వాళ్లకు ఓటు వేస్తే భవిష్యత్తే మిగలదు. మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని కోరుకుంటుంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున జ్యోతమ్మ నిలబడుతుంది.
గొప్ప మెజారిటీతో గెలిపించండి, ఆశీర్వదించండి. మీ బిడ్డనవుతా, మీ బలమవుతా, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నంద్యాలలో నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక గుండెపోటుతో మృతి చెందిన 5 కుటుంబాలను పరామర్శించి భువనేశ్వరి వారికి టీడీపీ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నంద్యాల పట్టణంలో గురువరాజు, అబ్దుల్ రహీం, బుక్కపురం గ్రామంలో చిన్న మద్దిలేటి, నారాయణపురంలో నరసింహాచారి, వెంకటేశ్వర్లో కుటుంబాలని పరామర్శించారు. అనంతరం నారా భువనేశ్వరి మాట్లాడుతూ అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసివేసి పేదవాళ్ల కడుపు కొట్టిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏపీకి ఒక్క పెట్టుబడి కూడా రాలేదని అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్ కు కేంద్రంగా మార్చారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని గెలిపించాలని అన్నారు. కోట్ల రూపాయలు లబ్ధి పొందారు మీరు. అదే కాకుండా మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా 2500 కోట్లను ఉపయోగించుకున్నారు మీరందరూ. ఆంధ్రప్రదేశ్ నూర్ భాషా దుదేకులు ముస్లిం కోఆపరేషన్ ఫండ్స్ ప్రారంభించి 40 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది తెలుగుదేశం ప్రభుత్వం మీకోసం. అదే కాకుండా ఫీ రీఎంబర్స్మెంట్, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా విధానం, ఎన్టీఆర్ ఉన్నత విద్యాధరణ వంటి పథకాలను తీసుకొచ్చి 5,40,000 మైనారిటీ విద్యార్థుల్ని 1000 కోట్ల రూపాయలతో లబ్ధి పొందారు మైనారిటీ విద్యార్థులు. అట్లానే ఇమాములకి 5,000 చప్పున రూపాయలు, అట్లానే మౌజూములకి 3,000 రూపాయల చప్పున గౌరవం వేతనం అందించారు. అట్లానే 30,200 మందికి లబ్ధి పొందారు దీని ద్వారా. అట్లానే ఉచిత కరెంట్ 50 యూనిట్ల నుంచి 100 యూనిట్ల వరకు పెంచి కరెంట్ బిల్ని భారం తగ్గించారు మీ అందరి కోసం. అట్లానే టీడీపీ ప్రభుత్వం మీకు అందించిన రంజాన్ తోఫా, దుల్హన్, దుకాన్, మకాన్, స్వయం ఉపాధి లోన్లు వంటి 10 పథకాల్ని చంద్రబాబు నాయుడు గారు మీ మైనారిటీల కోసం తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క పథకాలు మీకు అందాల్సిన అన్ని వాళ్ళు రద్దు చేసి పెట్టారు. ఇప్పుడు ఇన్ని మీరు విన్నారు. మీరు ఒక్కటే ఆలోచించాలి. నేను 2-3 వర్గాల ప్రజల్ని కలిశాను. ప్రతి వర్గంలో నేను చూసింది తెలుగుదేశం ప్రభుత్వం. వాళ్ళు ఎంత గొప్ప పని చేశారో ప్రతి ఒక్క వర్గానికి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే నాకంటే కూడా మీకు బాగా తెలుసు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేశారు. ఎందుకంటే దాంట్లో ఆయన చూసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వాళ్ళు సంతోషంగా ఉండాలి, ఆ వర్గాలకు చెందిన వారు. దాంతో వాళ్ళు లబ్ధి పొందాలనే చాలా పథకాలు తెచ్చారు. కానీ ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి ఒక్క పథకాన్ని కూడా ముందుకు తీసుకెళ్లలేదు. ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నాను మీకు, ఒకప్పుడు దేశం ఎంతో గొప్ప దేశం, మైనారిటీలకు సమాన హక్కులు, చట్టాలు, అట్లాగే స్వేచ్ఛనిచ్చిన దేశం మనది. మన దేశం మైనారిటీ మహిళలకు అత్యున్నత గౌరవాన్ని ఇచ్చిన దేశం, అది మర్చిపోవద్దండి. ఎందుకంటే ట్రిపుల్ తలాక్ ఎక్కడా తీయని దగ్గర మన దేశం తీసేశారంటే అది కేవలం మైనారిటీ మహిళల కోసం, వారి గౌరవం కోసమే. ఇలాంటి దేశంలో 5 సంవత్సరాలుగా మరి మైనారిటీలకు మొండి చెయ్యి చూపిస్తూ, అట్లాగే ఎటువంటి న్యాయం చెయ్యకుండా వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఓట్లు కోసమో లేకపోతే ఎన్నికలు వస్తే మా మైనారిటీలు, మా మైనారిటీలు, మా ఆత్మ బంధువులు అని మాట్లాడతారు. ఈరోజు మైనారిటీల గురించి, వారి న్యాయం కోసం, వారి సంక్షేమం కోసం పోరాడిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని నేను తెలియజేసుకుంటున్నాను. ఎన్నో హామీలు కురిపించారు జగన్మోహన్ రెడ్డి గారు.
మన నంద్యాలకు వచ్చి ఎన్నో హామీలు కురిపించారు. మరి మైనారిటీలకు సబ్ ప్లాన్లు అమలు చేశారా అంటే చేయలేదు. రిజర్వేషన్లు, నామినేటెడ్ పోస్టులు పనుల్లో రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పి ఒక్క రిజర్వేషన్ కూడా కల్పించలేదు. ఉన్న 5% రిజర్వేషన్ ఏదైతే ఉందో మైనారిటీలకు అది 4% చేసి ఈరోజు ఒక రాజ్యసభ సభ్యుల్ని పంపించి ఆ 4% రిజర్వేషన్ ని కూడా తీసేయమని చెప్తారు వైసీపీ ప్రభుత్వం. ఈనాడు ఉర్దూ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో అవి తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఉన్న ఉర్దూ యూనివర్సిటీలు, శంకుస్థాపనలు చేసిన ఉర్దూ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పక్కన పెట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అట్లాగే ఉర్దూని 2వ లాంగ్వేజ్ గా, భాషగా మార్చిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మన విదేశీ విద్యను అందించారు. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంత మందికి విదేశీ విద్యను అందించారో చెప్పండి. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మసీదులను కాపాడుకున్నారు, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లను కాపాడుకున్నారు. ఇచ్చు భూమి కూడా కబ్జాకి గురి కాలేదు. కానీ ఇక్కడ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అన్ని కబ్జా పాలైనాయి. దర్గాకు సంబంధించిన ల్యాండ్ అన్ని కబ్జా పాలైనాయి. ఏమన్నారు అన్నాడు? మైనారిటీకి సంబంధించిన భూములను రీసర్వే చేపించి డిజిటలైజ్ చేస్తానని చెప్పి ఈరోజు ఒక్కటి కూడా డిజిటలైజ్ చేయలేదు. అలాగే మనకు భూములు ఇచ్చి ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పారు, ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. ఈరోజు మాట్లాడతారు, సిఏఏ గురించి మాట్లాడతారు. అసలు సంబంధమే లేదు, ముస్లింలకు సంబంధమే లేని సిఏఏ అంటే కూడా ఏందో తెలియని వ్యక్తులు మాట్లాడతారు. కేవలం సిఏఏ అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఈ రోజు మీరు ఉన్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు, బుద్ధులు లేదంటే జైన్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో డిసెంబర్ 30, 2014 లోపల ఉన్న వాళ్లకు ఇక్కడ సిటిజన్షిప్ ఇస్తానని చెప్పారు తప్ప ముస్లింలను ఎక్కడా కూడా భద్రాచలం మాజీ గ్రంథాలయ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోగాల శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో మహబూబాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న పోరిక బలరాం నాయక్ గెలుపునికి కాంక్షిస్తూ భద్రాచలంలో శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ పట్టణ అధ్యక్షులు రాము, మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు రాజేశ్వరి, రాణి, జయ, కళ్యాణి పాల్గొన్నారు. వచ్చే నెలలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు, అలాగే ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు వీలు కల్పించడంతో పాటు వారిలో మనోధైర్యం నింపడం కోసం బయ్యారం ఎస్ఐ మౌలానా ఆధ్వర్యంలో శుక్రవారం కేంద్ర పథకాలు, స్థానిక పోలీసులతో కలిసి ఆయన ఫ్లాగ్ మార్చు, కవాతు నిర్వహించారు. పోలీస్ సిబ్బంది అనిల్ యాదవ్, రాము, వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. గడప గడపకు వెళ్లి ప్రచార కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య, నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిని మురుగుడు లావణ్య, మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమం కోలాహలంగా సాగింది. తొలుత గ్రామంలో భారీ సంఖ్యలో పాల్గొన్న యువకులు కేరింటిల నడుమ ఉత్సాహంగా పార్టీ అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేపట్టారు. గ్రామంలోని మహిళలు హారతులు ఇచ్చి అభ్యర్థులకు తమ మద్దతు తెలిపారు. అనంతరం గ్రామ సర్పంచ్ షేక్ అజీజున్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల మండల ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామం నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన టీడీపీ ఇన్ఛార్జి బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ ఎలమంచిలి బాపు, రాజేంద్ర ప్రసాద్, ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని నాని, కార్యకర్తలు, మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ప్రజలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైకిల్ క్లాస్ 2 గ్రూపులకి ఓటేసుకెళ్తాం. కావలి నియోజకవర్గంలో పసుపుదారి పట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. కావలి పట్టణం 28వ వార్డుకు చెందిన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గంగు చంద్రశేఖర్ నేడు వైసీపీ పార్టీని వీడి పసుపు జెండా కప్పుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి వారిని సాదరంగా ఆహ్వానించి కండవాలు కప్పి పార్టీలో వారికి సముచిత స్థానం కల్పిస్తానని భరోసా ఇచ్చారు. అలాగే కావలి టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఆవుల రామకృష్ణ ఆధ్వర్యంలో వెంకటేశ్వరపురం, లక్ష్మీపురం, ఆదినారాయణపురం గ్రామాలకు చెందిన 76 కుటుంబాలు చేరాయి. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో ముసునూరు కార్యాలయంలో వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న గ్రామస్తులు, గ్రామ నేతలు ఆవుల సుబ్రహ్మణ్యం, స్వాములు, పెద్ద వెంకయ్య, చెంచంగారి, చిట్టిబాబు, ప్రళయ కావేరి, యానాది, వాయిల గోవిందు, కొండూరు జాలియ నేతృత్వంలో 100 మందికి పసుపు కండవాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కావ్య కృష్ణారెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం దోపిడీ విధానాలు, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అరాచకాలపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని తెలిపారు. ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని, అధికారంలోకి వచ్చాక ప్రతి సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. నెల రోజులు కష్టపడి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ముద్దికొండ కిషోర్ మరియు కళ్ళమల మందబాబు రాజా వాళ్ళ ఆధ్వర్యంలో నేను ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. ఇదివరకు నేను వైసీపీలో నడవాలనుకున్నాను, కానీ వైసీపీలో కావాలి పట్టణ అధికారులు ఉన్నాను. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని మనస్తాపం చెంది నేను బయట రావడం జరిగింది. నేను వచ్చే ముందు నా వార్డు ప్రజలు 28వ వార్డు మరియు 30 వార్డు ప్రజల అభిప్రాయాలు సేకరించి నేను ఈ పార్టీలో చేరడం జరిగింది. అంతకు మించి ఏం లేదు, ఎవరి ప్రభుత్వం లేదు, ఎవరి ప్రచారం లేదు. కాబట్టి నేను ఈ పార్టీలో చేరని గెలుపు కోసం కృషి చేస్తాను. వేసవి తాగునీటి అవసరాల దృష్ట్యా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు పూర్తిగా నీటిని నింపేందుకు ఈ నెల 6వ తేదీన ప్రకాశం బ్యారేజ్ నుంచి ఏలూరు కాల్వ, బందరు కాల్వ, రైవస్ కాల్వల ద్వారా ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు జిల్లాలకు బంకింగ్హామ్ కాల్వ ద్వారా గుంటూరు, బాపట్ల జిల్లాలకు నీటిని విడుదల చేయడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. అలాగే నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాల్వ ద్వారా పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు 10 రోజుల పాటు నీటిని విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితులు, ఉపాధి హామీ పథకం పనులపై గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సీఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి దృష్ట్యా వివిధ త్రాగునీటి చెరువుల్ని నింపేందుకు ప్రకాశం బ్యారేజీ మరియు నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ ద్వారా విడుదల చేసి నీటిని శివారు ప్రాంతాల వరకు సక్రమంగా చేరి ఆయా సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారుల్ని సీఎస్ ఆదేశించారు. తాగునీటి చెరువులు నింపేందుకు కాల్వల ద్వారా విడుదల చేసే నీటిని చాపల, రొయ్యల చెరువులు తదితర త్రాగునీటికి అవసరమైన కాలువలపై ఇంజన్లు, మోటార్లు వేసి అక్రమంగా నీటిని మళ్లించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆయా జిల్లా కరకట్టలతో పాటు సంబంధిత శాఖల అధికారుల్ని ఆదేశించారు. ఇందుకై కాలువల వెంబడి గట్టి నిఘాను ఏర్పాటు చేసి సకాలంలో చెరువుల్ని నింపేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా నీటి ఎద్దడి గల ఆవాసాలకు ట్యాంకుల ద్వారా మంచినీటిని సరఫరా చేసే విధానాన్ని కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని ఆర్డబ్ల్యూఎస్ తదితర విభాగాల
అధికారుల్ని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని CPWS పథకాలన్నీ సక్రమంగా పనిచేసే విధంగా చూడాలని చెప్పారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ తాగునీటికి ఇబ్బంది రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. బెంజ్ సర్కిల్ సిగ్నల్ వద్ద యువకుడిపై దాడికి పాల్పడిన 2 వ్యక్తుల్ని మాచవరం పోలీసులు అరెస్టు చేశారు. వన్డౌన్ కు చెందిన సాయి కుమార్ అనే వ్యక్తి బెంజ్ సర్కిల్ వైపు వస్తూ ఉన్నాడు. కృష్ణలంకకు చెందిన అడపాల నాగేంద్ర, కంకిపాడుకు చెందిన దేవరపల్లి విజయ్ కుమార్లు ఒకే బైక్ పై వెళ్తూ బెంజ్ సర్కిల్ సిగ్నల్ సమీపంలో రోడ్డుపై గొడవ పడుతున్నారు. ఈ సమయంలో సాయి వచ్చి వారిని బైక్ పక్కకు తీయమని అనటంతో వారు పక్క నుంచి వెళ్ళు అని అనటంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాదం పెరగటంతో సాయిపై నాగేంద్ర, విజయ్ కుమార్ కలిసి దాడి చేశారు. సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి అల్లర్ల గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మాచవరం సిఐ బి గుణరాము తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నిప్పుల కుంపటిలా మారనుంది. రాష్ట్రంలో 17 జిల్లాలు 42 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేడు 179 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఏర్పడుతున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 దాటే వరకు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ నిప్పుల కుంపటిని తలపిస్తోంది. చాలా వరకు జిల్లాల్లో నిన్న 42 డిగ్రీలకు పైగా నమోదైంది. దీంతో జనం బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. నిన్న అనకాపల్లి జిల్లా దేవరాపల్లి, వైఎస్సార్ జిల్లా పోరు మామిళ్లలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్ తొలి వారంలోనే ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటితే మే నెల పరిస్థితి ఏంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతుంది. నేడు 179 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 209 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు దాటే వరకు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ గూండాలకు భయపడొద్దు, వైఎస్ షర్మిల వెల్లడి. చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక గుండెపోటుతో మృతి చెందిన 5 కుటుంబాలను పరామర్శించిన భువనేశ్వరి. కోలాహలంగా తమ్మపూడి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమం. అధిక సంఖ్యలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. నిప్పుల కుంపటిలా ఏపీ. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు దాటే వరకు బయటకు రావద్దని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.